డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 4వ తరగతి పాఠ్యాంశాల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని పాఠ్యాంశాల గురించి చర్చించుకుందాం. 89వ పేజీ బొమ్మ గుర్రం. ఈ పాఠం యొక్క ఉద్దేశం పిల్లల మనసులోని భావాలు, ఇష్టాయిష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్మషం లేని పిల్లల మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. 90వ పేజీ రాములమ్మ వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులున్న లెహంగా వేసుకునేది. లెహంగా అంటే ఒక లంగా లాంటి దుస్తువులు. రాములమ్మ కూడా అమ్మ తీరుగా ఒక చిన్న గగ్గెర వేసుకునేది. గగ్గెర అంటే అర్థం మోకాల కింది వరకు ఉండే చిన్న లంగా. ఈ పాఠానికి మూలం చిల్డ్రన్ బుక్ ట్రస్ట్, దీపా అగర్వాల్. 95వ పేజీ భాషను గురించి తెలుసుకుందాం. క్రింది పేరాను చదవండి, ప్రశ్నార్థక గుర్తుకు 0 చుట్టండి. పిల్లలు, నేను ప్రశ్నార్థక చిహ్నం వాక్యం చివర ఉంటానని గుర్తించారు కదా. నన్ను ప్రశ్నార్థక చిహ్నం అంటారు. నేను వాక్యాలకు చివరన ఉంటే ఆ వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. గత వీడియోలో వాక్యాంత బిందువు మరియు స్వల్ప విరామకాల చిహ్నం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ప్రశ్నార్థక చిహ్నం గురించి మాట్లాడుకుంటున్నాము. 96వ పేజీ క్రింది పేరాను చదవండి, ఆశ్చర్యార్థక గుర్తుకు 0 చుట్టండి. పిల్లలు, నేను ఆశ్చర్యకరమైన వాక్యాల చివర ఉంటానని గుర్తించారు కదా. నన్నేమంటారో తెలుసా? నన్ను ఆశ్చర్యార్థక చిహ్నం అంటారు. ఈ గుర్తు చివర గల వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత కూడా నన్ను ఉపయోగిస్తారు. 10వ పాఠం మాటల ప్రయాణం. ఈ పాఠం యొక్క ఉద్దేశం మన సామాజిక సేవా సంస్థలలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇది 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, 2, 3 అంకెలు జిల్లాలను, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. 102వ పేజీలో పోస్ట్ ఆఫీసులు ఇంకా ఏం సేవలు అందిస్తున్నాయి? సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచాయిక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది. పోస్ట్ ఆఫీసులు అందించిన సేవలు అని గత టెట్లో అడగడం జరిగింది, గమనించగలరు. ముఖ్యమైనది. 108వ పేజీలో పదాలు అర్థాలు. ఈ పదాలు అర్థాలు అనేది రోజు చదవడం వల్ల చాలా వరకు మనకు జ్ఞాపకం ఉంటాయి. టెట్లో కానీ డిఎస్లో కానీ ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసి గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇంతటితో 4వ తరగతి పాఠ్యపుస్తకం మనం చర్చించుకున్నాం. రాబోయే వీడియోలో 5వ తరగతి పాఠ్యపుస్తకాన్ని గురించి మాట్లాడుకుందాం. ధన్యవాదములు. సెలవు.